ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్దది, అందులో సగం వరకు వాటర్ పోయాలి. నేను 1 కేజీ రైస్కి ఈ వాటర్ పోసాను. ఇందులో బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాయ, ఇలాచి, తర్వాత బండ పువ్వు, తర్వాత మరాఠీ మొగ్గ అవన్నీ వేసాను. తర్వాత ఇందులోకి ఇందులో 1 కేజీ చికెన్ పెద్ద ముక్కలుగా కొట్టించుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ కలుపుకొని రెడీ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో 1 కేజీ రైస్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము బిర్యానీ తయారు చేయడానికి ముందుగా బాండీలో ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని తిప్పుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్కి రాగానే ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న 1 కేజీ చికెన్ను అందులో వేయాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం 2 గంటలు నానబెట్టాము. ఈ చికెన్ బాగా మెత్తగా ఉంటుంది. ఒకసారి మూత తీసి మనము బిర్యానీ కోసం చికెన్ని కుక్ చేయడం ఎలా ఉందో చూద్దాం. చికెన్ బాగా ఉడకడానికి రెడీ అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత బిర్యానీ కోసం రైస్ని నీళ్ళల్లో వేయాలి. మనము బిర్యానీ కోసం రెడీ చేసుకున్న చికెను ఆల్మోస్ట్ ఉడకొచ్చింది. ఇప్పుడు దాన్ని దించి ఎసురుకి మనం బిర్యానీకి ఎసురు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇది దించేసుకొని రైస్ కోసం మనం బియ్యం ఎసురు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎసురు రెడీ అయింది. ఎసురు చూడండి ఎలా తెరులుతుందో. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న గంట సేపు రైస్ని, బాస్మతి రైస్ని వేయాలి.
ఈ బాస్మతి రైస్ 80% ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో స్లోగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ని చెక్ చేద్దాం. ఇంకా ఉడకలేదు, మనకి 80% ఉడకాలి. 80% తర్వాత మనం చికెన్లో వేయాలి రైస్ని తీసి. ఇప్పుడు రైస్ 80% ఉడికింది. ఇలా అన్నప్పుడు 3 ముక్కలుగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత దీని మీద ఒక పెనం పెట్టుకోవాలి. ఇలా తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని దీనిపైన పెట్టుకొని సెంటర్లో రైస్ని వేయాలి ఇందులోకి. ఇలా రైస్ వేసుకుంటూ మధ్య మధ్యలో పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. తర్వాత మిగతా రైస్ని కూడా ఇదే విధంగా వేసుకొని మరలా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు రైస్ని ఇలా సరి చేసుకొని దీనిపైన టిష్యూ పేపర్లు వేయాలి. దమ్ అవ్వాలంటే టిష్యూ పేపర్లు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీనిపైన మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే మనకి బిర్యానీ ఇలా ఆవిరి వస్తూ ఉంటే చుట్టూ ఆవిరి వస్తుంది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పావు గంట తర్వాత తీసి చూడాలి. ఇప్పుడు మూత తీసి మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. వావ్, చాలా బాగా వచ్చింది బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది.
ఇది బిర్యానీ.